ముత్తయ్య ముత్తయ్య అని కొత్త తెలుగు సినిమా. థియేట్రికల్ సినిమా కాదు, ఓటీటీ సినిమా. మొన్న మే 2 శుక్రవారం నుంచి ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమ్ అవుతుంది. అంతకుముందే నేను ఒకరోజు ముందే ఈ సినిమా ట్రైలర్ చూశాను యూట్యూబ్లో. ట్రైలర్ చూస్తే మనకు ఈ బలగం తాత ఉన్నాడు కదా, బలగంలో బాపు క్యారెక్టర్ వేసిన ఆయన పేరు సుధాకర్ రెడ్డి అని, ఆ సినిమా నుంచి బాగా పాపులర్, చాలా సినిమాల్లో ఉన్నాడు ఆ తర్వాత. సో అతను మెయిన్ టైటిల్ రోల్ పోషించాడు, ముత్తయ్య టైటిల్ రోలు. సో ట్రైలర్ కొద్దిగా మంచిగానే అనిపించింది, ఫీల్ గుడ్ మూవీ లాగా అనిపించింది. అందులో ఈటీవీ విన్ కాబట్టి వాళ్ళు కొద్దిగా అంటే మరి ఆహాలా కాకుండా, చెత్త సినిమాలు కాకుండా మంచి సినిమాలు పెడతారు, #90s ఇలాంటివి అనేసి అనుకొని చూద్దాంలే అనుకున్నాను. చూడడం జరిగింది. సినిమా చూస్తే అంటే దానికి తోడు సినిమాలు అంటే ఇది 2022లోనే షూటింగ్ జరిగి రిలీజ్ అయ్యిందనమాట. అది అంటే 3 ఏళ్ల క్రితం సినిమా అనుకోవాలి ఇది. అప్పుడు మన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వాటికి వీటికి పంపించారు ఈ సినిమాను. అక్కడ అవార్డులు కొట్టిందో లేదో తెలియదు కానీ బట్ 3-4 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో అయితే ప్లే అయింది సినిమా ఇది. ఇక సినిమా విషయానికి వస్తే 2 గంటల సినిమా. అంటే నేను స్టార్టింగ్ చూసి 10 నిమిషాలకే ఏంటి ఇలా ఉంది, బోర్ కొడుతుంది, ఒక టీవీ సీరియల్ లాగా అనిపిస్తుంది, షార్ట్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది, ఇక మానేద్దాం అనుకున్నాను. కానీ ట్రైలర్ గుర్తొచ్చింది. ట్రైలర్లో కొద్దిగా సినిమా పిచ్చి ఉన్నట్టు చూపించారు కదా ముత్తయ్య క్యారెక్టర్కి. సో చూద్దాంలే అని చూశాను. తర్వాత 10 నిమిషాలు వదిలేస్తే ఆ తర్వాత నుంచి సినిమా అంటే మెయిన్ ఒక క్యారెక్టర్ ఉంది, మన ముత్తయ్య క్యారెక్టర్ కాకుండా ఇంకో అతని ఫ్రెండ్ క్యారెక్టర్ మల్లి అనేసి ఒక యంగ్ అబ్బాయిది. అతని భాష, వాళ్ళిద్దరి మధ్య మాటలు, వాళ్ళిద్దరి మధ్యన సరదాలు, ఆ చలోక్తులు అవి మంచిగా అనిపించాయి. అంటే సినిమా లాగానే అనిపించలేదు, ఏదో మన పక్కన జరుగుతున్నట్టు అనిపించింది ఆ మాటలు. అంటే సినిమాటిక్ షార్ట్స్ ఉండవు, జస్ట్ ఫ్రేమ్ అలా ఉంటుంది. అక్కడ ఫ్రేమ్లో వాళ్ళిద్దరం మాట్లాడుకుంటూ ఉంటారు, చాలాసేపు ఉంటుంది వితౌట్ కట్, అలా చాలాసేపు జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ సీన్ అంతే. ఇంకా మన క్లోజప్ షాట్స్ కానీ లేకుంటే సినిమాటిక్ షాట్స్ ఏమీ ఉండవు. అందుకే నాకు ఆ మళ్ళీ క్యారెక్టర్ చేసిన అబ్బాయి ఫేస్ కూడా రిజిస్టర్ కాలేదు నాకు. కేవలం ఈ ముత్తయ్య మన సుధాకర్ రెడ్డి బలగం తాత క్యారెక్టర్ మాత్రమే నాకు తెలిసిన ముఖం. ఇక మిగతా అందరూ కొత్త వాళ్ళే, ఏదో తెలంగాణలో ఒక పల్లెలో తీశారు 3 ఏళ్ల క్రితము. ఆ స్లాంగ్ చూస్తే నేను అంటే ఈ బలగం తాత అంటే ఆయన తెలంగాణ స్లాంగే, కానీ ఆ స్లాంగ్ చూస్తే నాకు ఏదో రాయలసీమ స్లాంగ్ లాగా అనిపించింది నాకు. ఎస్పెషల్లీ మళ్ళీ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్ మాట్లాడే మాటలు మా రాయలసీమలో ఇలాగే మాట్లాడతారు కదా అనిపించింది. ప్లస్ సినిమాలో ఒక చోట తాడిపత్రికి పోయేస్తా అన్న డైలాగ్ ఏదో వినపడింది, తాడిపత్రి అంటే పదం అయితే వినపడింది. సో రాయలసీమనేమో అనుకున్నా, బట్ కొంచెం తెలంగాణ కొద్దిగా రాయలసీమ మిక్స్ అయితే ఉంది సినిమాలో. అది పక్కన పెట్టేస్తే నాకు మొదటి 1 అవర్ సినిమా అంటే మొదటి 10 నిమిషాలు తీసేస్తే మిగతా సినిమా అంతా చూడబుద్ధి అయింది. అంటే ట్రైలర్లో చూపించినట్టే ముత్తయ్యకి సినిమాల్లో యాక్ట్ చేయాలని కోరిక, ఇక వయసు అయిపోయింది 70 ఏళ్ళు, ఇక చనిపోతాడేమో అని భయము. సో కోరిక తీరకుండానే చనిపోతాడేమో అనేసి ఆయన పడే పాటలు ఫస్ట్ హాఫ్లో భలే చూపించారు. సింపుల్గా భలే అనిపించింది నాకు. ఇక సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఈ ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యన చిన్న తగాదా, ఇద్దరు గొడవ పడినట్టు చూపిస్తారు సింపుల్గా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్దగా ఏం లేదు, కానీ మధ్యన 1-2 పాటలు మాంటే సాంగ్స్ లాగా వచ్చినాయి. అది ముత్తయ్య పాట అయితే నాకు కామెడీగా హిలేరియస్గా అనిపించింది ఆ పాట. ఇక మిగతా అందరు న్యాచురల్ యాక్టర్లా ఊర్లో వాళ్ళు చేసినట్టున్నారు, చాలా మంచిగా అనిపించింది నాకు. అరే అనవసరంగా నేను చూడకుండా ఉండింటే మంచి సినిమా మిస్ అవుతుంది అనిపించింది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్లో కూడా ఇక అదే కథ. ఏమంటే ఈసారి ఒక నాటకాలు చూపించారు, ఒక నాటకం వేశారు. ఆ నాటకంలో నిజంగా ఈ బలగం తాత చేసిన ఒక షాటు, అంటే నాటకంలో ఒక క్యారెక్టర్ వేస్తాడు, పౌరాణికాలు గ్రాంధికంలో ఒక డైలాగ్ ఉంది, సింగిల్ టేక్ అనమాట. అసలు అది చూసి నాకు ఆ ఊపిరి బిగబట్టిపోయి ఆశ్చర్యపోయి చూసాను నేను. ఏంట్రా బాబు, నిజంగా ఏదో మామూలు డైలాగులు అంటే సినిమాల్లో డైలాగులు చెప్తారు, ఎన్నో టేకులు తీసుకుంటారు, ఒక్క పదానికి ఒక టేక్ తీసుకుంటారు. అలాంటిది ఈ రోజుల్లో ఈ వయసులో అతను గ్రాంధికంలో అంత పెద్ద డైలాగు చెప్పడం అనేది మాత్రం నిజంగా ఏమంటారు, నాకు తెలిసి అలా డైలాగులు చెప్పగలిగేది ఒక దానవీరశూర కన్నా సీనియర్ ఎన్టీఆరే, ఆ తర్వాత చెప్తే బాలయ్య లేదా జూనియర్ ఎన్టీఆరే. ఇక ఈ గ్రాంధికంలో చెప్పాలి అంటే ఈ బలగం తాత మాత్రం ఒక సీన్లో సెకండ్ హాఫ్లో నాటకం సీన్లో ఆ సీన్ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది అది. ఇక ఆ తర్వాత ఇక అసలు అతను యాక్ట్ చేశాడా లేదా అనేది మిగతా కథ చాలా హాయిగా అనిపించింది నాకు నిజంగా. అక్కడ ఇంట్లో చిన్న ప్రాబ్లం పెట్టుకొని ఈ డబ్బుల సమస్యలు అవన్నీ ఇంకా నీట్గా అసలు వెళ్ళింది. మళ్ళీ క్యారెక్టర్ అయితే నాకు భలే నచ్చింది.
మళ్ళీకి ఒక లవ్ స్టోరీ కూడా పెట్టుకున్నారు. అవసరమా అనిపించింది కానీ బట్ దాన్ని కథతో లింక్ చేశారు. మళ్ళీ లవ్ స్టోరీ అది కూడా బాగుంది. మళ్ళీ లవ్ స్టోరీ కూడా అసలు ఒక 70 ఏళ్ళ ముసలోడు, ఒక 25 ఏళ్ళ యువకుడు, ఇద్దరి మధ్య స్నేహము, ఆ మాటలు, ఆ ఊరు, ఈ సినిమాలు, ఈ లవ్ స్టోరీలు, ఈ ఊర్లో జరిగే మాటలు, ఇవన్నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంతా నీట్గా భలే అనిపించింది. అబ్బా మంచిగా అనిపించింది. సినిమా అంతా అయిపోయాక ఇంకా 2 గంటలు అయ్యింది. ఇంకా లాస్ట్లో క్లైమాక్స్లో కొద్దిగా ఫోర్స్ఫుల్గా ఎమోషనల్ టచ్ ఇవ్వాలని ట్రై చేశారు అనిపించింది ఒక సీన్ చూసి. అరే అవసరమా అనిపించింది. మంచిగా ఉంది కదా, ఎందుకు అనవసరంగా ఫోర్స్ఫుల్గా ఎమోషన్ పెడుతున్నారు అనిపించింది. కానీ మళ్ళీ వెంటనే కాదు ఎమోషన్ ఏం కాదులే, ఇది హ్యాపీ ఎండింగ్ అన్నట్టు మనకు రిలీఫ్ ఇచ్చారు. ఆ క్లోజింగ్ కూడా ముత్తయ్య అంటే మామూలుగా ముత్తయ్య అనేది కొద్దిగా తమిళ పేరులాగా అనిపడింది నాకు. ఎందుకంటే మన సైడ్ ముత్తయ్య టైటిల్, ముత్తయ్య పేర్లు నేనైతే ఎప్పుడు వినలేదు. ఏదో రామయ్య, లక్ష్మయ్య, సోమయ్య ఉంటాయి కానీ ఈ ముత్తయ్య ఏంటబ్బా అనుకున్నాను. కానీ దానికి లింక్ పెట్టారు క్లైమాక్స్లో ఒకటి చాలా నవ్వు వచ్చింది. ఆ డైలాగ్ కూడా బాగుంది. ఈటీవీ విన్లో ఉంది, 2 గంటలే ఉంది. ఇంటిల్లి పాది హ్యాపీగా చూసేయచ్చు. న్యాచురల్గా వెళ్తుంది సినిమా. హాయిగా నవ్వుకోవచ్చు. ఎస్పెషల్లీ మన ఇంట్లో ఎవరైనా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా చూపండి. ఎందుకంటే ఈ సినిమాలో వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, అంటే ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి జీవితంలో, ఏదో ఒకటి సాధించాలి అనేసి. కోరికలు సాధించకపోయినా కోరికలు ఉంటాయి. చిన్నప్పుడు అది చేసింటే బాగుండు, పెద్దగా ఇది చేసింటే బాగుండు అనేసి. ఈ సినిమా క్యారెక్టర్లో హీరో అంటే ముత్తయ్యకి సినిమాలో యాక్ట్ చేయాలని కోరిక, నెరవేర్చుకోలేకపోతాడు. సో 70 ఏళ్ళ వయసులో నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. సో మన ప్రయత్నం మనం అంటే ఏ వయసుతో సంబంధం లేకుండా మనకు ఏదైనా కోరికలు ఉంటే అవి తీర్చేసుకోవాలి, లేదా అక్కడే వదిలేసుకోవాలి. వాటిని మోస్తూ మాత్రం బతకూడదు అనేది సినిమా సారాంశం. సో ఖచ్చితంగా అందరూ చూడండి ఫ్యామిలీతో. ఇంటిల్లి పాది హ్యాపీగా ఈ వీకెండ్లో ఈటీవీ విన్లో ఉంది. పచ్చ తెలుగు సినిమా, మంచి మాటలు, ఒక్క బూతు పదం లేదు, ఒక ఏమీ లేదు. చిన్న షార్ట్ ఫిల్మ్, ఏమంటే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వదు కానీ ఇంట్లోనే కాబట్టి హ్యాపీగా చూసేయచ్చు. సో ఖచ్చితంగా చూడండి. నా రేటింగ్ వచ్చి 3 out of 5 గుడ్ అని చెప్తాను. ఎస్పెషల్లీ డైరెక్టర్ ఎవరు, అతను లాస్ట్లో కార్డు పడింది, భాస్కర్ మౌర్య అని ఏదో ఉంది అతని పేరు. అతను ఇంతకుముందు అంటే నేను రీసెంట్గా చూసిన శివరపల్లి అని ఒక పంచాయతీ హిందీ వెబ్ సిరీస్ రీమేక్ చేశారు, అమెజాన్ ప్రైమ్లో ఉంటుంది. ఆ డైరెక్టరే అంటే అది అతను రీసెంట్ వరకు, ఇది కొద్దిగా ముత్తయ్య 3 ఏళ్ల క్రితం వరకు. అయినా కానీ మంచి అంటే ఫీల్ గుడ్ సినిమాలు, పల్లెటూరు సినిమాలు తీస్తున్నాడు ఈ డైరెక్టర్. అతనికి దాంట్లో పట్టు ఉంది. అతనే రాసుకున్నాడు ఈ కథ, అతనే డైరెక్ట్ చేశాడు. చాలా బాగుంది. సో ఖచ్చితంగా చూడండి. ఎక్కువ బజ్ వినపడలేదు ఈ సినిమా గురించి నాకు. ఏమంటే ఈ ఓటీటీ అంటే స్టార్స్ ఎవరు లేరు కాబట్టి తెలియదేమో, బట్ ఈటీవీ విన్లో ఖచ్చితంగా చూడండి. ఈ ముత్తయ్యని బలగం సుధాకర్ రెడ్డి హీరో, అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. ఎస్పెషల్లీ మళ్ళీ క్యారెక్టర్ని మాత్రం మర్చిపోలేరు. ఓకే, బాయ్.